హాయ్ హలో మమ మ్యాన్స్ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 11 గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఎక్స్క్లూసివ్గా. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోమాకండి. ఎందుకంటే మీ యొక్క లైక్ అనేది చాలా వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్ కూడా. మాకు సపోర్ట్ చేయండి కొంచెం. సో ఇక మనం రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఇవాళ ఎపిసోడ్ అనేది హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ అనేది చాలా సింపుల్గా అయితే అయిపోయింది. ఫస్ట్ క్యాజువల్గా జరిగింది, కాసేపు కామెడీగా జరిగింది. ఇమాన్యువల్ ఫన్ క్రియేట్ చేశాడు. ఇమాన్యువల్ ఫన్ క్రియేట్ చేసిన విధానం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒకళ్ళని హర్ట్ చేయకుండా చాలా, కానీ అందులో ఫన్ క్రియేట్ అయ్యి ఆడియన్స్ నవ్వే విధంగా, అలాగే హౌస్‌మేట్స్ కూడా నవ్వే విధంగా ఆ ఫన్ క్రియేట్ చేయడం అనేది కూడా చాలా వెల్ టాలెంటెడ్ అనమాట. సో, ఆ ఫన్ అనేది చాలా అంటే చాలా బావుంది. ఇమాన్యుయల్ ఫన్ చాలా న్యాచురల్‌గా అనిపించింది. సో, హాఫ్ అన్ అవర్ అనేది అలా కూల్‌గా అయితే అయిపోయింది ఎపిసోడ్ మొత్తంలో. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మెయిన్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సిందేంటంటే, కెప్టెన్ అయిన సంజన గారు తన యొక్క కెప్టెన్సీ దాన్ని బోర్డ్ అనేది అక్కడ పెట్టడం జరుగుతుంది ఒక బోర్డ్ మీద. అయితే అప్పుడు జరుగుతున్నప్పుడు తను ఒక కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయడం జరిగింది. సో, ఎవరైనా నా వల్ల డిస్టర్బ్ అయ్యున్నా ఏదైనా సరే కొంచెం నన్ను అర్థం చేసుకోండి. సో, అలాగే నెక్స్ట్ కెప్టెన్‌కి రెస్పెక్ట్ ఇవ్వండి. కెప్టెన్ మాట వినండి. కెప్టెన్‌ని ఎలా పడితే అలా మాట్లాడమాకండి. నెక్స్ట్ ఎవరైనా కెప్టెన్ అయినా సరే అని చెప్పి తను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్‌ని అలా అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సంజన గారు చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్టే. కానీ అందరికీ హౌస్‌మేట్స్ అందరూ ఓకే అని చెప్పి అగ్రీ చేసిన తర్వాత ఇక్కడ బుడుక్కుమంటూ శ్రీజ దూరిపోయి మీరేమంటున్నారు? మేము మిమ్మల్ని డిస్‌రెస్పెక్ట్ చేశామా? మిమ్మల్ని అది చేశామా? మిమ్మల్ని ఇది చేశామా? అని మాట్లాడిద్దేంటి శ్రీజ నాకర్థం కాదు. అసలు శ్రీజని ఎవడడిగాడమ్మా? ఒక్కళ్ళ పేరైనా ఎత్తి సంజన ఏం చెప్పిందా నన్ను ఇలా డిస్‌రెస్పెక్ట్ చేశారని? నెక్స్ట్ కెప్టెన్ ఎవరైనా అయితే ఆ కెప్టెన్‌కి కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. మంచిగా తను చెప్పినయి ఫాలో అవ్వండి అని చెప్పడం జరిగింది. సో, మంచి చెప్పినా సరే అందుట్లో కూడా ప్రతి దాంట్లో ప్రతి కంటెంట్‌లో నేనే ఉండాలని శ్రీజ దురుతుందా అని అనిపిస్తుంది నాకైతే. సో, అదే కనబడుతుంది చాలామంది ఆడియన్స్ కూడా. ఇక్కడ శ్రీజ మాట్లాడాల్సిన అవసరమే లేదు, మాట్లాడింది. సో, అక్కడ శ్రీజ అన్నిట్లో వేస్ట్‌గా దూరడం తప్పించి ఏమీ లేదనిపిస్తుంది, అరవడం తప్పించి. నెక్స్ట్ మనం మెయిన్ థింగ్ ఇంకోటి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ అనేది పెట్టడం జరిగింది. ఈ కెప్టెన్సీ టాస్క్‌లో మనం చూసుకుంటే టెనెంట్స్, ఓనర్స్ ఇలా 2 టీమ్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే నాకు కొంచెం పార్షియాలిటీగా అనిపించాడు బిగ్ బాస్. ఎందుకంటే టెనెంట్స్, ఓనర్స్ ఓకే. కాన్సెప్ట్ బానే ఉంది. ఎంతకాలం ఓనర్స్‌ని ఎక్కువ సపోర్ట్ చేస్తూ టెనెంట్స్‌ని అలా ఇబ్బంది పెట్టడం. ఇక్కడ ఒక టాస్క్ అనేది ఇచ్చినప్పుడు, ఒక గేమ్ అనేది ఇచ్చినప్పుడు ఇద్దరికీ ఈక్వాలిటీగా ఉండాలి. టెనెంట్స్ అయినా సరే, ఓనర్స్ అయినా సరే. ఇన్ మై ఒపీనియన్ నేను చెప్తున్నాననమాట. సో, ఓనర్స్‌కేమో 10 అవర్స్ ఇచ్చారు టైం అనేది. టెనెంట్స్‌కేమో 12 అవర్స్ ఇచ్చారు. అసలు కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే, ఒక టైమర్ అనేది ఇవ్వడం జరిగింది 2 టీమ్ మెంబర్స్‌కి. సో, ఈ టైమర్ అనేది ఇస్తున్న టైంలో అలాగే ఎవ్వరు నిద్రపోకూడదు. అందరూ మేలుకొనే ఉండాలి టీమ్ మెంబర్స్ అందరూ. అలాగే ఈ టైమర్ జరుగుతున్న టైంలో కొన్ని టాస్క్‌లు కూడా ఉండడం జరుగుతుంది. ఈ టాస్క్‌లు ఎవరైతే మంచిగా పెర్ఫార్మ్ చేస్తారో, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి బిగ్ బాస్ కొంత సమయం అనేది డిక్రీజ్ చేయడం జరుగుతుంది. ఒక 1 అవరో, 2 అవరో తను చెప్పిన విధానం బట్టి. సో, అలా ఎవరిదైతే ఫస్ట్ 0కెళ్ళిపోతుందో టైం అనేది, వాళ్ళు ఈ టాస్క్ విన్ అవ్వడం జరుగుతుంది. సో, ఫస్ట్ లెవెల్ ఆఫ్ టాస్క్ మనం అబ్జర్వ్ చేసుకుంటే కాలచక్రం అనే ఒక టాస్క్ అనేది ఇచ్చారు. ఈ కాలచక్రం అనే టాస్క్‌లో మనం అబ్జర్వ్ చేసుకుంటే సంచాలకుగా తనూజని, ప్రియాని పెట్టడం జరిగింది. వాళ్ళిద్దరూ బానే చూసారు సంచాలకంగా. అందరిని పర్ఫెక్ట్‌గా అయితే ఆడుతున్నప్పుడు అందరిని ఎవరు ఔట్ అయ్యారో ఏంటో కనిపెట్టి అంతా మంచిగా అయితే చేయడం జరిగింది. సో, ఇక్కడ నాకు ఎందుకు పార్షియాలిటీ అనిపించిందంటే 2 అవర్స్ టైమ్ అంటే నాట్ ఏ స్మాల్ మ్యాటర్. బిగ్ మ్యాటర్. ఎందుకంటే 2 గంటల సమయం అంటే ఒక్క లెవెల్ ఆఫ్ టాస్క్ వీళ్ళు ఆడితే కేవలం బిగ్ బాస్ 1 అవర్ టైమే తగ్గిస్తున్నాడు. ఇక్కడ ఫైనల్‌గా మనం చూసుకుంటే ఈ కాలచక్రం అనే టాస్క్‌లో సుమన్ శెట్టి గారు వెల్ పెర్ఫార్మ్ చేశారనిపించింది. అందరూ ఔట్ అయిపోయి టాలెంట్స్ నుంచి సుమన్ శెట్టి గారు మాత్రం పట్టుకున్నప్పుడు అక్కడ ఓనర్స్ సైడ్ నుంచి ముగ్గురున్నారు. సుమన్ శెట్టి గారు ఒక్కలే ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళెంత గింజుతున్నా సుమన్ శెట్టి గారు వదలకుండా అటు మార్చి, ఇటు మార్చి ఫైనల్‌గా దాన్ని పట్టుకున్నారు. సో, ఫైనల్‌గా కొంచెం అటు ముగ్గురు, ఇటు ఒక్కరు ఎలా ఉండగలుగుతారు? సో, చాలా సేపు పోరాడిన తర్వాత వదిలేయడం జరిగింది. ఇక్కడ సుమన్ శెట్టి గారికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. తన యొక్క గేమ్‌ని తను డే బై డే భలే ఇంప్రూవ్ చేసుకుంటూ ఆడియన్స్ కూడా నచ్చుతున్నాడు సుమన్ శెట్టి గారికి. సో, ఇక ఫైనల్‌గా ఓనర్స్ అయితే విన్ అయ్యారు. ఒక 1 అవర్ టైమ్ అనేది తగ్గడం జరిగింది. టోటల్‌గా ఇదే అన్నమాట ఇవాళ ఎపిసోడ్ జరిగింది. ఇక ఈ ఎపిసోడ్‌పై మీ యొక్క ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటా. బాయ్ బాయ్.